అయితే పాస్టర్ అరుణ్ కుమార్ గారు, మొట్టమొదటిగా మిమ్మల్ని అడుగుతున్నాము. రంజిత్ ఓఫిర్ గారు ప్రత్యక్షతలు వచ్చాయి అని చెప్పారు. ప్రత్యక్షతలు నాకు మాత్రమే వచ్చాయని చెప్తూ ఉన్నారు అని ఆర్టీఎఫ్ వాళ్ళు అన్నారు. అయితే ప్రత్యక్షతలు అనేవి ఈ కాలంలో ఉన్నాయా? అది ఈనాటి చక్కటి ప్లాట్ఫామ్కు మోడరేటర్గా వ్యవహరిస్తున్న ఇవాంజలిస్ట్ సిస్టర్ విజయ్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతాభివాదములు. రంజిత్ ఓఫిర్ అయ్య గారు ఎప్పుడు రెవల్యూషన్స్ నాకే వచ్చాయని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. అభాండాలు మోపి ఆయనను స్కాండలైజ్ చేసే ప్రయత్నమే ఇది. ప్రత్యక్షతలు చాలామంది భక్తులకు వచ్చినట్టు ఆయనకు కూడా వచ్చాయి. అయితే పరిశుద్ధాత్మ కృపావరాలను నమ్మని ఒక తెగ భూమి మీద ఉంది. ఆ తెగ వారి సిద్ధాంతం ఏంటంటే యేసయ్య వచ్చిన తర్వాత ప్రత్యక్షతలు ఆగిపోయాయి అనేది వాళ్ళ వాదన. అయితే ప్రత్యక్షతలు వారికి ఆగిపోయాయి, కానీ దేవుని కృపావరమును బట్టి చాలామందికి భక్తులకు దేవుడు ప్రత్యక్షతలు ఇస్తూనే ఉన్నాడు. ప్రత్యక్షత అనే దాన్ని దేవుడు సంఘంను ప్రత్యక్షత మీదే కట్టాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే 16వ అధ్యాయంలో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. అంటే బయలుపరచబడిన సత్యం మీద అనే మాట ఉంది అక్కడ. ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిల్డ్ ఆన్ ద రెవల్యూషన్ ఇట్ సెల్ఫ్. సో రెవల్యూషన్ ఆగిపోయిందంటే సంఘం ఆగిపోయినట్టే. దే ఆర్ స్పీకింగ్ అగైన్స్ ద స్క్రిప్చర్స్. ఓకే, దిస్ ఇస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ అండి.